అంటే ఇప్పుడు పెన్నీ స్టాక్స్‌లో మనం ఇన్వెస్ట్ చేయాలి అన్నా, అంటే మన వైపు నుంచి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటారు? బేసిక్ ఏంటంటే ముందు అసలు కంపెనీ ఏ ప్రొడక్ట్ ఉంది? సెక్టర్ ఏంటి? ఆ సెక్టార్‌లో గ్రోత్ ఉందా లేదా? హ్మ్. సో రెండోది ఆ లాస్ట్ 10 ఇయర్స్ ప్రాఫిట్ లాస్ స్టేట్‌మెంట్ చూడాలి. హ్మ్. ప్రాఫిట్ లాస్ స్టేట్‌మెంట్‌లో అందులో ప్రాఫిట్ ఉందా కంటిన్యూ‌గా? హ్మ్. ఉంటే అప్పుడు గ్రోత్ ఉంది. హ్మ్. మూడోది మేజర్ పాయింటర్ ఏంటంటే ఇది కాంపిటీషన్‌లో ఎంత తట్టుకుంటుంది? అంటే ఏ పొజిషన్‌లో ఉంది? నెక్స్ట్ దీని యొక్క స్ట్రెంగ్త్స్ ఏమున్నాయి? అంటే క్యాష్ పొజిషన్ డెట్స్ ఎక్కువున్నాయా? లేకపోతే అసెట్స్ ఎక్కువున్నాయా? హ్మ్. అది మనకి బ్యాలెన్స్ షీట్‌లో తెలుస్తది. సో, అసెట్స్, డెట్స్ ఒకసారి చూసుకొని, తర్వాత వర్కింగ్ క్యాపిటల్‌లో ఇది పేమెంట్ చేయగలుగుతుందా? అంటే హ్మ్. షార్ట్ టర్మ్ గాని, లాంగ్ టర్మ్ గాని పేమెంట్స్ చేయగలుగుతుందా? హ్మ్. ఇవి చూసుకోవాలనమాట. అంటే ఈ పెన్నీ స్టాక్స్‌కి టెక్నికల్ గాదు. ఫండమెంటలే చూసుకోవాలి. ఫండమెంటల్. ఆ! ఆ కంపెనీస్ ఉన్నాయి. వాటిలో గ్రోత్ ఉంది. సో, ఛాన్సెస్ ఉన్నాయి. వీటికేంటంటే ఎప్పటికప్పుడు మొన్న మనం ఒలెక్ట్రా కూడా ఇలాగే స్టార్ట్ అయింది. ఏది రూ. 20, రూ. 30 నుంచి వాళ్ళు 1500కెళ్ళింది. జస్ట్ 5 ఇయర్స్‌లో. ఇప్పుడు ఓలా గూడా హ్మ్. ర్యాలీలోకి స్టార్ట్ అయింది. 120 నుంచి ఇప్పుడు 40కి వచ్చింది. హ్మ్. 40 నుంచి రివర్స్ అవుతుంది. రైట్. 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 సో, వీటికి ఆర్డర్‌లు వస్తుంటాయి. అంటే బాగా హ్మ్. కాంపిటీషన్‌లో ఉండి స్టిఫ్‌గా పొటెన్షియల్ ఉంది అన్నవి పెరుగుతుంటాయి. ఎందుకంటే ఈవెన్ ఇవాళ లార్జ్ క్యాప్ కంపెనీస్ కూడా ఒకప్పుడు పెన్నీ స్టాక్సే కదా సార్. అవునవును. సో, కాబట్టి వీటిని మనం ఇవాళ నేను హెచ్‌డీఎఫ్‌సిలో పెట్టి కోట్లు సంపాదించాలంటే అవ్వదు. సో, హ్మ్. ఇలాంటి వాటిల్లో ఏదన్నా మనం పట్టుకుంటే అంటే అది ఆ ప్రైస్‌లో ఉన్నప్పుడు దాన్ని ఐడెంటిఫై చేయగలగాలి. నెక్స్ట్ చేయగలగాలి. 3, 4 ఇయర్స్‌లో ఆ! దీని స్కోప్ ఎంత వరకు ఆ! ఉంది ఏంటన్నది అది ఐడెంటిఫై ఐడెంటిఫై చేయగలగాలి. చేయగలిగి ఆ! అలా ఉండాలి. హ్మ్. సో, ఈ కంపెనీ మనం ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు అలా పక్కన పెట్టేద్దాం అని ఐడెంటిఫై చేసి ఆ పొటెన్షియల్ చూసుకుంటే హ్మ్. ఇది వెల్త్ క్రియేట్ అవుతుంది.